అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఒక వ్యూవర్ ఒక కామెంట్ పెట్టాడు. ఇంతవరకు నేను వీడియోస్ చేసి గత 3 ఇయర్స్ అవుతుంది. కొత్తగా రీస్టార్ట్ చేశాను వీడియోస్ అన్నీ కూడా. కామెంట్స్ మీద ఎక్కువగా నేను వీడియోస్ చేయడం జరుగుద్ది. ఇప్పుడు ఒక వీడియో ఏంటంటే, నాకు ఒక వ్యూవర్ వీడియో పెట్టాడు. అతను ఏంటంటే, మా ఊర్లో అన్ని ఇళ్ళు కూడా వాయువ్యం పెరిగినట్లు అనిపిస్తుంది, అన్ని ఇంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అన్నారు. నిజమేనండి. ఉత్తర వాయువ్యం పెరగటం వల్ల అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు వస్తాయి. ఎక్కువగా ఏమొస్తాయంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆరోగ్యానికి సంబంధించేసి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ అలాగే ఉత్తర వాయువ్యం పెరిగితే ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలో కూడా దోషం ఉంటుంది. అక్కడ ఉత్తర వాయువ్యంలో సంథింగ్ ఏదో యాంటీ కలర్ యాడ్ అవ్వటం కానీ ఆ ఎలిమెంటు దెబ్బతింటం జరుగుతుంది. సో ఆగ్నేయంలో కూడా ఒక యాంటీ కలర్ యాడ్ అవ్వటం, లేదా ఏదన్నా కొన్ని చిన్న చిన్న వస్తువులు అక్కడ యాంటీ డైరెక్షన్లో వస్తువులు పెట్టడం కానీ, అగ్నికి సంబంధించినవి కానీ, వాటర్ ఎలిమెంట్కి సంబంధించినవి కానీ, ఎర్త్కి సంబంధించినవి కానీ ఏమన్నా అక్కడ పెడితే, వాయువ్యంలో కూడా అంటే ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన వస్తువులు ఏమన్నా ఉన్నాయా లేవా అని చూసుకోండి. ఒకసారి చూసుకొని ఆ యాంటీ ఎలిమెంట్ కలర్స్ని మీరు మార్చుకోండి. ఎక్కువగా వచ్చేసి అక్కడ ఉత్తర వాయువ్యంలో రెడ్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ కానీ, ఇట్లాంటి యాంటీ కలర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని మార్చుకుంటే కొంతవరకు మీకు రెమెడీ అవ్వగలదు. అట్లాగే ఆగ్నేయంలో వచ్చేసి బ్లాక్ కానీ, బ్లూ కానీ, గ్రే కానీ ఇట్లాంటి యాంటీ కలర్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మీరు ఈజీగా ఈ రెమెడీని సాల్వ్ చేసుకోవచ్చు. కొంతవరకు మీకు ఉపశమనం కలుగుద్ది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కింద యాంటీ రేడియేషన్స్ వచ్చే జియోపతిక్ స్ట్రెస్ కూడా ఆ ఇంట్లో ఉన్నా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ ఇల్లు కూడా ఒకసారి జియోపతిక్ స్ట్రెస్ని కూడా ఒకసారి ఆ స్ట్రెస్ ఎక్కడ ఉంది, కింద ఏమన్నా లైన్స్ ఉన్నాయా లేదా, ఎలిమెంట్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఫర్దర్గా ఇవన్నీ కూడా మీరు హౌస్ని చెక్ చేసుకుంటే మీకు హౌస్ 100% ఎనర్జీగా ఉంటుంది. ఏ ప్రాబ్లం, ఏ సమస్య ఇంట్లో ఉండదు. అందరూ బాగుంటారు.